ఆన్లైన్ ఫ్రాడ్స్ను అడ్డుకోవడానికి గూగుల్ తన రీక్యాప్చా వ్యవస్థలో కీలక మార్పులు చేస్తుంది. కఠినమైన పజిల్స్కు బదులుగా కెమెరా యాక్సెస్ ద్వారా చేతి కదలికను గుర్తించి లైవ్నెస్ను ధృవీకరించే సరికొత్త సాంకేతికతను సంస్థ పరీక్షిస్తోంది. వినియోగదారుల ప్రైవసీకి ప్రాధాన్యత ఇస్తూ అత్యున్నత భద్రతను అందించే ఈ హ్యాండ్ బెస్చర్ వెరిఫికేషన్ విశేషాలను మరియు అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న ఈ కొత్త ఫీచర్ చాలా సులభంగా పనిచేస్తుంది. వెబ్సైట్లు లేదా యాప్లలో వెరిఫికేషన్ అవసరమైనప్పుడు బ్రౌజర్ మీ కెమెరా యాక్సెస్ను అడుగుతుంది. కెమెరా ఆన్ అయిన తర్వాత మీరు మీ చేతిని కెమెరా ముందు ఉంచి ఒక చిన్న సైగ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో గూగుల్ మీడియా పైప్ ఏఐని ఉపయోగించి మీ చేతికి సంబంధించిన 21 పాయింట్లను గుర్తిస్తుంది. ఇంకా ప్రైవసీ భరోసా చూస్తే గూగుల్ నిబంధన ప్రకారం ఈ వెరిఫికేషన్ సమయంలో యూజర్ల ఆడియో రికార్డ్ చేయబడదు. అలాగే వీడియో లేదా ఫోటోలు ఎక్కడా స్టోర్ చేయబడవు. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే సదరు డేటా శాశ్వతంగా తొలగించబడుతుంది. ఇది ఏ యూజర్ గుర్తింపులోనూ అనుసంధానించబడదు. ఎందుకు ఈ మార్పు? సాధారణంగా ఇమేజ్ పజిల్స్ను నేటి ఏఐ బాట్స్ సెకండ్లలోనే ఛేదిస్తున్నాయి. దీనివల్ల ఫేక్ ట్రాఫిక్ పెరిగిపోయి వెబ్సైట్ల భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. మనిషి నిజంగానే అక్కడ ఉన్నాడా లేదా ఒక బాట్ ప్రయత్నిస్తోందా అని గుర్తించడానికి లైవ్నెస్ డిటెక్షన్ అత్యవసరం. అందుకే గూగుల్ ఈ కెమెరా ఆధారిత వెరిఫికేషన్ను ఎంచుకుంది. అందరికీ తప్పనిసరా కాదు, ఇది పూర్తిగా ఆప్షనల్. ఎవరైనా సరే కెమెరాను వాడటం ఇష్టం లేకపోతే లేదా హ్యాండ్ బెస్చర్ చేయటం సాధ్యం కాకపోతే పాత పద్ధతులే అంటే ఇమేజ్ లేదా ఆడియో ఛాలెంజెస్ అందుబాటులో ఉంటాయి. అంధులు లేదా ఇతర శారీరక ఇబ్బందులు ఉన్నవారి కోసం గూగుల్ మరిన్ని యాక్సెసిబిలిటీ ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేస్తుంది.